హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అయానా మజాకా. అందరైతే నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే నా ఛానల్లో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈరోజు నేను చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా హెల్తీగా ఇష్టంగా తినే ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. అదేనండి, రాయలసీమ పులగం చేయబోతున్నాను. కానీ ఈ రాయలసీమ పులగంలో నేనైతే చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి స్కిప్ చేశాను ఫ్రెండ్స్. హడావుడిలో ఏదో చేసేసాను. నేను చేసిన తప్పు మాత్రం మీరైతే చేయకండి. ముందుగా ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో పెసరపప్పును ఫ్రై చేసుకున్నాను. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ బ్రేక్ఫాస్ట్ కోసమే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందుకని పావు గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ రైస్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ముందుగా నేను పక్కన పెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకున్నాను. ఈ పులగం అనేది చాలా ఇష్టంగా తినచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కూడా, రుచికరంగా ఉంటుంది. పిల్లలు కూడా కిచిడి అని చెప్పి తినిపించేయచ్చు. ఇలా ఆ 2 విజిల్స్ వచ్చేదాకా రైస్కి అయితే కుక్ అవుతుంటే నేను ఆలూ కుర్మా చేసుకుందామని చెప్పి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాస్ కట్ చేసుకొని కొంచెం పచ్చిమిరపకాయ వేసుకొని అందులో కూడా జీడిపప్పు యాడ్ చేశాను ఫ్రెండ్స్. పిల్లలు చాలా వరకు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తీసుకోరు. అలాంటి వారి కోసమైతే కర్రీస్లో అలానే ఇలా రైసెస్లో వేస్తూ ఉంటే అవి మగ్గి బాగుంటాయి కదా, ఇష్టంగా తింటారు. ఇలా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా నేను మిక్సీ పట్టుకున్న ప్యూరీని అయితే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అయితే కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కుక్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకొని గరం మసాలా వేసుకొని ముందుగా నేనైతే ఒక పెద్ద సైజు ఆలూని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఆలూని అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకొని దించేసుకుంటే మన ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. స్పైసీగా అయితే ఏముండదు ఫ్రెండ్స్, పులగంలోకి చాలా బాగుంటుంది. చూడండి, 2 విజిల్స్కే పులగం పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా కుక్ అవుతుందో. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కానీ ఇందులో నేను స్కిప్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెప్పర్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. పెప్పర్ కూడా అలానే మిరియాలు పగలగొట్టుకొని పెప్పర్ సాల్ట్లా కానీ పెప్పర్ పగలగొట్టుకొని కానీ వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మేము చేసుకున్న బ్రేక్ఫాస్ట్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.